హాయ్! హలో మామ! అందరూ అయితే ఎలా ఉన్నారు? ఈరోజైతే మా కాలేజీలో 16థ్ యాన్యువల్ డే అయితే ఫెస్ట్ జరుగుతా ఉంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. చాలా మంది వచ్చారు. ప్రోగ్రామ్ ఈవినింగ్ 5 నుంచి అయితే నైట్ 10 దాకా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. లాంగ్ వీడియో అయితే పూర్తిగా చూడండి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. సో, మన గురించి అయితే తెలిసిందే కదా! మనమైతే దేనికి ముందుగా అటెండ్ అవ్వం. అలాంటిది ఈ ప్రోగ్రామ్‌కి కూడా అటెండ్ అవ్వలేదు. చాలా అంటే చాలా లేట్‌గా అయితే వచ్చాము. అయినా సరే ఆల్మోస్ట్ అక్కడ ముందుగా అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ప్రిన్సిపల్ మేడము, చైర్మన్ సారు, అలాగే ఎమ్మెల్యే గారు అయిన సోమిరెడ్డి గారు కూడా అయితే వచ్చి మీటింగ్‌లో అయితే మాట్లాడుతా ఉన్నారు. అలాగే చాలామంది వీఐపీస్ కూడా ఈ ప్రోగ్రామ్‌కి అయితే అటెండ్ అయ్యారు. ఇక వీళ్ళందరూ మాట్లాడేసరికి చాలా టైం పడుతుందని అలా క్యాంటీన్‌కెళ్తే ఇలా మా ఫ్రెండ్స్ క్యాంటీన్ దగ్గర ఉన్నారు. మీరిక్కడేం చేస్తున్నారా అని అడిగితే మచ్చ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ స్టేజి పైన తీసుకొని మాట్లాడేదానికి ప్రిపరేషన్ అవుతున్నాం మచ్చా అంటున్నాడు. అసలు మ్యాచ్ ఆడి గెలిపించింది ఒకరైతే కప్పు తీసుకునేది మటుకు మా వాళ్ళేను. అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఎలా ప్రిపరేషన్ అవుతున్నారు? ఒకసారి మీరే వినండి. My name is Lucky and Ekram Sampurlo today program cultural activities and రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఫస్ట్ నువ్వు యాక్షన్ అని చెప్పండి అప్పుడు అంటే ఆయన ఫ్రెండ్స్ ఇంట్రొడ్యూస్ చేయి తర్వాత మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్ బాపట్ హాయ్ ఫ్రెండ్స్ బాపట్ నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఓకే హాయ్ గైస్ మై నేమ్ ఇస్ విష్ణు మై నేమ్ ఇస్ లక్కీ ఐఎమ్ సిద్ధు సిద్ధా ఐఎమ్ సిద్ధు సిద్ధా సిద్ధా రిజిస్టర్ లేవు సిద్ధా అంట ఐఎమ్ రోమియో శ్రీరామ్ అని చెప్పు. సిద్ధు ఇది ప్రిపేరింగ్ లో ఉంది అంతా. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. గీడియాల పేరు చెప్తాను. మీది టీ షర్ట్ బాగా కలర్ఫుల్ గా పడుతుంది. నువ్వే చెప్పు మచ్చా. నా పేరు చెప్తాను 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్ గైస్ మై నేమ్ ఇస్ విష్ణు బాగా కనెక్ట్ అయినట్టుంది. నేను చెప్తావో చెప్తే నేను మధ్యలో యాడ్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అప్పుడు నేను కూడా ఇట్టంట బాగా చెప్పగలుగుతాడు. సో చూసారు కదా మొత్తానికి మా వాళ్ళ ప్రిపరేషన్ అయితే ఎలా ఉందో. ఇక అంతలోపే అయితే లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ప్రిన్సిపల్ మేడం అయితే స్పీచ్ ఇస్తా ఉన్నారు. ఇక మా వాళ్ళు అయితే వచ్చి కూర్చున్న వాళ్ళు అయితే కుదురుగా ఉండరు కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు దోల పనులు. చూడండి మీరే వీళ్ళు ఏం చేస్తున్నారో. హాయ్ గైస్ టుడే యాన్యువల్ డే కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంది. మాకు ఓవరాల్ ఛాంపియన్ చెప్పేస్తారు ఒక 10 మినిట్స్లో. చూడండి మా ఫ్రెండ్స్ ఎలా ఆన్లైన్ ఉంది కానీ అదా మనిషి పశువా రేయ్. ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. ఫ్లాష్ బ్యాక్ నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఆయనకి 3 ఆడపిల్లలు. ఇంటికి పోతే మా నాన్న ఏడని అడుగుతారు. ఏమో చెప్పాలి. సో చూసారు కదా మా వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో. ఇక అంతలోపలికి అయితే సార్ వాళ్ళు అయితే మాట్లాడేసి మీటింగ్ అయితే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ గేమ్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇస్తారు. ఇక మా వాళ్ళు అయితే ఓవరాల్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే గెలిచారు. ఇక అది తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, వెళ్ళి కప్పు తీసుకొచ్చేద్దామా అని. ఒకసారి చూడండి మా వాళ్ళు హుషారు అయితే తట్టుకోలేకపోతే. సాంబారే So moving on, we have overall championship. Overall championship for the men guys. On by Swastika.
సో ఫైనల్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కప్పు పట్టుకొచ్చేస్తున్నారు. ఒక్కసారి చూడండి మామ, మీరే ఎలా ఉందో కప్పుని. ఏమచ్చా మాస్ బేరా కప్పు చూపినరా, కప్పేదరా కప్పు చూపించకుండా కప్పేదండి. వీళ్ళిద్దరే మ్యాచ్ కి అసలు కీలకం పాయింట్. వీళ్ళిద్దరే మ్యాచ్ కి అసలు కీలకం పాయింట్. గట్టిగా అర్థం ఏంద్రా మీరా సత్య మేనేజ్ కదా. కప్పు కానీ ఇట్లా కప్పు పెట్టు ఏమని చెప్పాలా, ఎత్తే పైన ఎత్తాలి కానీ ఏమని చెప్పాలి చెప్పి. వీళ్ళిద్దరే కీలకమైన పాయింట్లు తెచ్చింది. నేను వస్తా ఉంటే ఏం గేమ్ అసలు ప్లాన్. ఇక అంతలోపల అయితే మన వింటేజ్ వైపు కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా అయితే ఒక క్లాసిక్ డ్యాన్స్తో అయితే మొదలు పెట్టారు మన వాళ్ళు అయితే. అలా స్టార్ట్ అయిందో లేదో ఇకైతే మన వాళ్ళు అయితే రంగంలో దిగేశారు. మామూలుగా డాన్స్ వేయట్లేదు, ఒక్కొక్కరు చితక కొట్టే వేస్తున్నారు. చూడండి ఒకసారి మా బాయ్స్ అయితే ఎలా వేస్తున్నారో, బేవచ్చం అసలు చెప్పాలంటే. ఆడే మచ్చా మా ఫ్రెండ్ అయితే అసలు ఫుల్ ఎనర్జీ మీద ఉన్నాడు, తిప్పేస్తున్నాడు బాడీని అయితే. అసలు మామూలుగా తిప్పట్లేదు, అమ్మాయిలు కూడా తిప్పరేమో ఈ వాటిన. సరసకురారా మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని మామూలు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, ఒక పక్క మమ్మల్ని ఇంకో పక్క లేడీస్ని అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇక ఒకరి తర్వాత ఒకరైతే రెచ్చిపోయాం మేము. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. మా కాలేజ్ గర్ల్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేశారు. అసలు ఇంత మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేసే వాళ్ళు ఉన్నారా అనిపించింది నాకే. అసలు మైండ్ పోయింది అసలు వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అయితే. నన్నే పరగట్టేలా నీ తోడే నచ్చింది.
ఒక లాగేసామంటే మమ్మల్ని మించిపోయి ఒక మంచి డ్యాన్స్ అయితే వేశారు మా జూనియర్స్ అయితే. అది చూడండి ఎలా ఉందో ఒక్కసారి. చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు చొప్పుతో వచ్చేసింది చూపుతో వచ్చేసింది చిరుకుతో చింపేసింది చెప్పండు లాగేసింది సో చూశారు కదా మా జూనియర్స్ అయితే ఎలా వేశారో. వీళ్ళ డ్యాన్స్ కానీ నచ్చితే ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. దాని తర్వాత ఆయా షేర్ అంటే ఇంకో తమ్ముడు అయితే వస్తున్నాడు, మామూలుగా ఉంది ఇది. మొత్తానికి ఫైనల్గా విఎస్యు యాన్యువల్ డే అయితే చూశారు కదా ఎలా ఉంది. మీకు కానీ నచ్చితే లైక్ చేసి మన వీడియోకి అయితే కమెంట్ చేయండి.